రోజు ఉగాది మనకు ప్రతి సంవత్సరం కూడా ఈ చైత్ర మాసం ప్రారంభం కాలం ఈరోజు ఉగాది తెలుగు సంవత్సరం. మనకు మిగతా దేశాల్లో వాళ్ళకన్నీ అంకెలు ఉంటాయండి, 23, 24, 25, 35 అట్లా. కానీ మనకైతే ప్రతి ఒక్క సంవత్సరానికి పేరు ఉంది, నామధేయం. విశ్వావసనామ సంవత్సరం ఈ సంవత్సరం, అట్లా ప్రతి సంవత్సరానికి కూడా ఒక పేరు అనేది మనకు ఉంటుంది. అదే మన భారతదేశ మన పురాణాలు, మన శాస్త్రాలు ఇవన్నీ చాలా చక్కగా ఒక శాస్త్ర పద్ధతిలో ఇవన్నీ మన ఋషులు ఏర్పరచడం జరిగింది. దీంట్లో భాగంగా కూడా జ్యోతిష్య భాగం అంటే ఈ పురాణాలు, 4 వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, దీంతో పాటు కూడా జ్యోతిష్య భాగం ఒకటి. ఈ జ్యోతిష్యం ఏం చెబుతుందంటే మన జీవితానికి ఒక సంవత్సరం ముందు, అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకు మానవ జన్మకు ఒక నిర్దేశం చేస్తుంది పంచాంగం అంటే పంచ అంటే 5, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం, దీన్నే పంచాంగం అంటారు. ఈ పంచాంగము మనందరం కూడా భారతదేశంలో మనకు మార్గదర్శనం ఏ విధంగా మార్గదర్శనం అంటే మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదని. మనకు 3 మూడాలు వస్తాయి. మూడాల్లో పెళ్ళిళ్ళు కానీ, ఉపనయనాలు, ఇల్లు కట్టడం కానీ, శంకుస్థాపనలు ఇవన్నీ మనం చేయకూడదు. ఇది మనకు ఏ విధంగా తెలుస్తుంది అంటే పంచాంగం బట్టే తెలుస్తుంది. పంచాంగం చూస్తే మనకు తెలుస్తుంది. తర్వాత గ్రహణాలు ఉన్నాయి, గ్రహణాలు మనకు ముందే తెలుస్తున్నాయి. ఏ విధంగా పూర్వకాలం నుంచి కూడా, ఇప్పుడంటే సైన్స్ వచ్చింది. అంతకుముందు కూడా వేదకాలంలో కరెంటు కూడా లేదు. అప్పుడు కూడా మన ఋషులు పలానా టైంలో చంద్రగ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం వస్తుంది, మనకు ముందే చెప్పేవాళ్ళు. సంవత్సర కాలం, రేపు సంవత్సరాన్ని కూడా ఇప్పుడు చెప్పున్నారు మన పెద్దవాళ్ళు. నా దగ్గర 100 సంవత్సరాల పంచాంగం ఉంది. అంటే ఇప్పటి నుంచి 100 సంవత్సరాలకు ఏం జరుగుతుందో ఇప్పుడే ఉంది పంచాంగంలో. 100 years పంచాంగం నా దగ్గర ఉంది, నేను చూస్తుంటాను, మామూలుగా ఇద్దరు తెలుసు. కాబట్టి ఈ పంచాంగము మన జీవితానికి దిశానిర్దేశాన్ని, మంచి మార్గాన్ని చూపిస్తుంది. మనకు ఈ సంవత్సరము మూడాలు వచ్చినాయి. ఎప్పుడంటే జూన్ 10వ తారీఖు గురుమూఢం స్టార్ట్ అవుతుంది. తర్వాత జూలై 8 వరకు ఉందండి. ఇది మూడవి. ఆ మూడంలో మనం 2 పనులు చేయకూడదు, మంచి పనులు చేస్తే ఏమైనా విరుద్ధంగా పోతే ఆ పనులు ఆగిపోతాయి. బోర్ వేస్తే నీళ్లు పడకుండా పోవటము, ఇల్లు కడితే ఏదైనా దాంట్లో సమస్యలు రాసి అదేనా ఆగిపోవడం, డబ్బు మనకు అందకుండా పోవడం, ఇట్లా రకరకాల ఇబ్బందులు వస్తుంది. అందుకే మనం ముహూర్తం పెడతాం. ఆ ముహూర్తంలో లగ్నం ఉంటుంది. ఆ లగ్నంలో మన పేరు మీద వేస్తే మంచి జరుగుతుంది. ఆటంకాలు లేకుండా పనులన్నీ సులువుగా నెరవేరుతాయి. కాబట్టి ముహూర్తం పెడతారు, దాన్ని లగ్నం పెడతారు. ఇదంతా కూడా పంచాంగ విజ్ఞానం, గణిత శాస్త్రం పంచాంగం అంటే. దీన్ని చూస్తే మనకంతా మన పూర్వీకులు జ్యోతిషంలో చెప్పడం జరిగింది. తర్వాత పుష్కరాలు కూడా ఎప్పుడు వస్తాయో చెప్తాయి. ఇప్పుడే అయిపోయింది మన కుంభమేళ. ఇప్పుడు మనకు మే 14 సరస్వతి పుష్కరాలు వస్తాయండి. సరస్వతి నదికి పుష్కరాలు ఎప్పుడు మే 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది తెల్లవారుజామున. పుష్కరాలు అంటే మనకు 10 రోజులు ఉంటుందండి, 10-16 రోజులు ఉంటుంది. మనకు మే 15 స్టార్ట్ అయ్యి మే 26 వరకు ఉంటుంది, 16 రోజులు పుష్కర తీర్థం. ఆ పుష్కరాలు కూడా మనం చెప్తారు. పుష్కరాల్లో నదిలో స్నానం చేస్తే మనం చూసిన కుంభమేళలో కొన్ని కోట్ల మంది వచ్చి స్నానం చేసినారు. ఏమంటే ఆ పుష్కర టైంలో మనకు బ్రహ్మముహూర్తం, తెల్లవారుజామున మనం ఏదైనా కార్యక్రమాలు చేస్తే బ్రహ్మముహూర్తం అంటారు, మంచి ఫలితం ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మముహూర్తాలు ఏముంటాయంటే యమగండము, రావుకాలము, వర్జము ఇవన్నీ ఉండవు. అంతా శుభకాలం బ్రహ్మముహూర్తం అంటే. అదేవిధంగా ఈ నదులకు పుష్కరాలు వస్తాయి, ప్రతి ఒక్క నది కూడా. రేపు ఈ సరస్వతి నది ఆ పుష్కరాల్లో స్నానం చేస్తే మనకుండే దోషాలు తొలగిపోతాయి, మనకుండే పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. అందుకని మనం చూసాం మీ టీవీలో కొన్ని కోట్ల మంది వచ్చి మన కుంభమేళలో స్నానాలు చేసినారు. ఎందుకంటే ఫారినర్స్ కూడా వచ్చినారు. అంటే మన హిందూ మతంలో చాలా గొప్పగా ఉంది. ఆ ఫలితాలు కూడా మనకు లభిస్తుంటాయి స్నానం చేసిన వెంటనే. కాబట్టి ఎంతోమంది
ఇతర మతస్థులు కూడా మన ఆచారాన్ని ఫాలో అవుతున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, మన మతంలో దిగుతున్నారు. ఎందుకంటే మన ఋషులు దేవ ఉపాసన చేసి ఇవన్నీ దిశానిర్దేశాలు మనకు తెలియచేయడం జరిగినాయి. దీన్ని సనాతన ధర్మం అంటారు. చాలామంది సనాతన ధర్మం అంటే మంచి విషయాలు, మంచి నడవడిక నేర్పేదే సనాతన ధర్మం. సనాతనంలో ఏముంటుందంటే ఎదుటి వాళ్ళకు ద్రోహం చేయకూడదు, ఎవరిని ఇబ్బంది పడకూడదు, మంచి వాళ్ళకు మన మంచి మార్గంలో మనం ఉండాలి, సాత్వికంగా ఉండాలి, అందరికీ సహాయం చేయాలి. ఇదే సనాతన ధర్మం అందరికి నేర్పిస్తుంది. కాబట్టి సరస్వతి పుష్కరాలు మే 15 ప్రారంభమవుతుంది, మే 26 లాస్ట్ అండి. తర్వాత మనకు ఈ సంవత్సరం చాలామంది అడుగుతున్నారు గ్రహణాలు ఎప్పుడు వస్తాయని. ఈ 2025లో సెప్టెంబర్ 7వ తారీఖు గ్రహణం ఉందండి. ఏం గ్రహణం అంటే ఇది సూర్యగ్రహణం సంపూర్ణ. తర్వాత సూర్యగ్రహణం ఒకటి, చంద్రగ్రహణం ఒకటి, 2 ఉన్నాయండి. ఈ 2000 మననే ఒకటి అయిపోయింది. కాకపోతే ఈ గ్రహణాలు భారతదేశంలో కనపడకుండా వేరే దేశంలో కూడా కనపడతాయి. ఇంతకుముందు 2 గ్రహణాలు వచ్చినాయండి, అది ఫారెన్లో కనపడినాయి, మన ఇండియాలో కనపడలేదు. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో కనబడే గ్రహణాలు మాత్రమే మనం పాటించాలి. మనం ఇక్కడ ఉండేదానికే మనకు దోషం ఉంటుంది. చాలామంది గర్భవతులు ఉంటారు, గ్రహణం ఉన్నప్పుడు బయట రాకూడదు, ఏం తినకూడదు, ఇవి రకరాలు ఉన్నాయి. ఏమంటే గ్రహణ సమయంలో ఆ పదార్థంలో విషపూరిత కిరణాలు పడతాయి. చాలామంది తెలియదు, తింటే ఏమవుతుందని. మనకేం కాదు, గర్భవతులకు అది ఆ విషకిరణాలు పడినప్పుడు ఆ పదార్థం తింటే ఆ లోపల ఉండే పిండానికి పోయి ఆ పిండం దెబ్బతింటుంది. మీరు చాలామంది గ్రహణం గురని ఇక్కడ కొంచెం ఘాటు పడుతుంది చాలామంది పిల్లలకి. ఆ గ్రహణ సమయంలో ఏమైనా తింటే ఆ గ్రహణ దోషం తగ్గుతుంది. ఎట్లా అంటే సూర్యకిరణాలు ఎండకపోతే ఎంత మనకు చర్చరం తగ్గుతాయి కిరణాలు. అదేవిధంగా గ్రహణ సమయంలో విషకిరణాలు వస్తాయండి. ఒక రకమైన విషయం ఉంటుంది ఆ కిరణాల్లో, అది మన మీద పడితే మనకు దోషం. చాలామంది లక్కీ స్టోన్స్ అని ఉంగరాలు పెట్టుకుంటారు, ముత్యము, పగడము, కనకము, శిరాగము. అవన్నీ దాంట్లో పని చేస్తాయంటే దాని కింద చిన్న హోల్ పెట్టింటారు, తగులుతుంటుంది మన చర్మానికి. ఆ సూర్యకిరణాలు పడి ఆ స్టోన్ పైన అది ప్రతిబింబించి మన మీద పనిచేస్తాయి. అంటే సూర్యకిరణాలకు అంత పవర్ ఉందండి. కాబట్టి ఈ గ్రహణాల వల్ల మనకు ఇబ్బంది ఉంటుంది, కానీ పాటించాలి ప్రతి ఒక్కరు కూడా. ఏ నక్షత్రాల్లో గ్రహణం వస్తుందో ఆ నక్షత్రం వాళ్ళు కూడా ఆ మస్తు రోజు దోష పరిష్కారం చేసుకుంటే వారి జీవితం అనుకున్న పనులు జరగడం కానీ ఆరోగ్యం ఇవన్నీ చాలా మంచిగా ఉంటాయి. ఈ సంవత్సరము మనకు రాజు అంటే ప్రతి సంవత్సరం కూడా ఉగాది ఏ రోజైతే ప్రారంభమవుతుందో ఆ రోజుకి అధిపతి మనకు రాజు అవుతాడు. ఈసారి మనకు ఈరోజు ఆదివారం ప్రారంభమైంది ఉగాది. ఆదివారం ఎవరికంటే సూర్యుడికి ఇష్టమైన రోజు. ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఈ సూర్యుడు ఈసారి మనకు రాజు అయినాడు. సూర్యుడు రాజు అయితే ఫలితం ఏమొస్తుందంటే మనందరూ కూడా దేశం చాలా సుభిక్షంగా ఉంటుంది. ఆయన సూర్యవంశ రాజులు, చంద్రవంశ అసలు ఆయన రవే రాజు. ఆయన రాజుగా వచ్చితే చాలా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. మంచి సృష్టి అంటే మంచి సమయంలో వర్షం పడటము, పంటలు బాగా పండటము, రైతులకు చాలా మంచి లాభాలు రావటము, అదేవిధంగా పాడి పంటలు చాలా అద్భుతంగా పెరుగుతాయండి ఈ సంవత్సరము. తర్వాత రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి జరుగుతుంది. రాజకీయ నాయకులకు అదేవిధంగా ప్రజలకు అన్యోన్యత ఏర్పడి కేంద్ర రాష్ట్రం కేంద్రానికి మంత్రులకు రాజకీయ నాయకులు అన్యోన్యత పెరిగి ఈ మన పరిపాలన సుభిక్షంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం రాజు సూర్యుడు ఇచ్చినాడు కాబట్టి సూర్యుడు ఎర్రగా ఉంటాడు. కాబట్టి ఎర్రని వస్తువులు ధరలు పెరుగుతాయండి ఈ సంవత్సరం అంతా కూడా. ఎర్రని వస్తువులు ఏంటి? మిరపకాయలు, పగడాలు, దాని తర్వాత వచ్చేసి పుష్పాలు, మామిడి పండ్లు, గులాబీ పండ్లు, ఇటువంటి ఎర్రని వస్తువులైన కందులు, గోధుమలు, ఇట్లా ఎర్రని పంటలన్నీ బాగా పండుతాయి. బాగా రైతులకు డబ్బులు కూడా బాగా ఎక్కువ వస్తాయి. అంటే ధరలు పెరుగుతాయి ఎర్రని వస్తువులని. అదేవిధంగా సూర్యుడు రాజు అయిపోయాడు. మంత్రి అంటే ప్రతి సంవత్సరానికి ఒక సంవత్సరానికి రాజు, మంత్రి, తర్వాత నీరసాధిపతి, రసాధిపతి ఇట్లా పాలకులు ఉంటారు. మనకైతే ప్రభుత్వంలో ఎటువంటి పాలకులు ఉన్నారు. మన ఉగాది కూడా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఈ సంవత్సరం అంతా రాజు రవి, మంత్రి చంద్రుడు. చంద్రుడు ఎట్లా అంటే చంద్రుడు మంత్రిగా వస్తే చంద్రుడు అంటే చల్లని వాడు, చాలా చల్లగా ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. ఈ పంటలు కూడా ఆ చంద్ర కిరణాలు పడి పంటలు బాగా పండుతాయి. పూలు వికసించడం కానీ గింజ
బాగా మొలకెత్తడం కానీ ఇవన్నీ ఆ చంద్ర కిరణాల వల్ల జరుగుతాయి. అంటే చంద్రుని కిరణాలు చాలా కాంతివంతమైన పుష్టిగా ఉండే కిరణాలు అవి ఏర్పడతాయి. కాబట్టి చంద్రుడు మంత్రి అయితే రాజకీయ అభివృద్ధి పెరుగుతుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు, తెల్లని వస్తువులు పెరుగుతాయండి. అంటే పాలు, పత్తి ఇటువంటి వస్తువులని, బియ్యము ఇవన్నీ కొంచెం ధరలు పెరుగుతాయి. ఆ పంటలు కూడా చాలా సమృద్ధిగా పండుతాయి. ఆ వేసిన రైతులు కూడా ఆనందంగా ఉంటారు, మంచి డబ్బులు వస్తాయి. అది చంద్రుని విషయం. మొత్తం మీద ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, అందరికీ అన్ని రంగాలకు అనుకూలంగా ఉంటుంది. పంటలు అద్భుతంగా పండుతాయి. అనారోగ్య పాల్గొన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా తయారవుతారు ఈ సంవత్సరం అంతా కూడా. ఒక్కోసారి కొన్ని విపత్తులు వస్తాయి. అప్పుడు కరోనా అవన్నీ వచ్చినాయి మనకు ఒక్కోసారి. అటువంటి విపత్తులు ఎందుకు వస్తాయంటే ఆ సంవత్సరం వచ్చిన రాజు కుజగ్రహం వస్తే రకరకాల ఇట్లా విపత్తులు వస్తాయి. శని వచ్చినాడంటే రాజు అధిపతి, శనివారం ఉగాది వస్తే శని అధిపతి అవుతాడు. అప్పుడేం జరుగుతుంది, విపత్తులు వస్తాయి. అప్పుడు వచ్చినాయి. కాకపోతే ఈసారి రవి వచ్చినాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలు, ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. అన్ని రంగాల వాళ్ళకు మంచి జరుగుతుంది. దేశం కూడా పురోగతి చెందుతుంది. ఇది ఉగాది పంచాంగ శ్రవణం. మన దేశము, వర్షము, పంటలు వీటి గురించి. తదుపరి మనం పంచాంగం అంటేనే కూడా రాశి ఫలితాలు ఉంటాయి. మనకు ఉండేది 12 రాశులండి, మేషం దగ్గర నుంచి మీనం వరకు. ఈ రాశులు ఏ విధంగా చూస్తారంటే కొంతమంది పుట్టిన సమయాన్ని బట్టి, మనం పుట్టిన డేటు, సంవత్సరము, నెల, గంటలు, నిమిషాలను బట్టి ఒక నక్షత్రం, ఒక పాదం, ఒక లగ్నం ఉంటుంది. దాన్ని బట్టి మనం రాశి చూసుకుంటాం. చాలామందికి అవన్నీ ఉండవండి. ఎప్పుడు పుట్టినారో వాళ్ళకు కూడా తెలియదు, పెద్దవాళ్ళకు కూడా తెలియదు. అటువంటి వాళ్ళంతా మన పేర్లో వచ్చే మొదటి అక్షరాన్ని బట్టి మనం రాశి చూసుకుంటాం. ఇప్పుడు సా అంటే ఏమని కుంభరాశి వస్తుంది, రా అంటే చిత్తా నక్షత్రం వస్తుంది, ఊ అంటే కృతికా నక్షత్రం వస్తుంది. ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు పేరుని బట్టి మీ పేరులో మొదటి అక్షరం ఏది వస్తుందో దాన్ని బట్టి మనకు ఈ సంవత్సరం అంతా కూడా మనకు రాశి ఫలితాలు జరుగుతాయి. రాశి ఫలితం వేరే, జాతకం వేరే. జాతకం అంటే మన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి ఒక నక్షత్రం రాసి వస్తుంది, జీవితాంతం ఉంటుందండి. ఇప్పుడు మనం చెప్పబోయేది ఒక సంవత్సరం ఫలితమే. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి మనము రాశి ఫలితాన్ని చెప్తున్నాం. ఈ రాశి ఫలితం ఏ విధంగా వస్తుంది, మన పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి మనకు ఒక రాశి వస్తుంది. ఆ రాశిని బట్టి వచ్చే సంవత్సరం వరకు, ఈ సంవత్సరం అంతా ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు వీళ్ళకి ఏ విధంగా జరుగుతుంది ఈ రాశి వరకని ఇది మనకు ఏర్పాటు చేయడం జరిగింది జ్యోతిష్యంలో. ఈరోజు మనకు మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి కుజుడండి. మేషరాశి అధిపతి కుజుడు అంటే ఆ రాశి వాళ్ళకు కొంచెం మంచిగానే జరుగుతుంది. కాకపోతే ఏలినాటి శని ప్రారంభమైంది ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉగాది నుంచి. ఏలినాటి శని అంటే ఏమంటే, ఏలినాటి శని ఏం చేస్తాడంటే ఇబ్బందులు పాలు చేస్తాడు. అనారోగ్యం చేయడం కానీ, డబ్బులు ఖర్చు పోవడం కానీ, తర్వాత వచ్చింది మనం మోసపోవడం. అంటే ఎవరికైనా డబ్బులు నుంచి మోసపోతాం, అదే నష్టాలు ఎక్కువ ఉంటాయి. శని ఏం చేస్తాడంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా మనం నష్టపరుస్తుంటాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఈ మేషరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలండి. ఎందుకంటే శని వచ్చినప్పుడు మానసికంగా కృంగిపోతాడు. నష్టాలు శని చేస్తాడు, మనిషి డీలా పడిపోతాడు, కృంగిపోతాడు. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పై అధికారులతో, పక్కన వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉంటే ఏం కాదు. తర్వాత వీళ్ళకి ఏప్రిల్ నుంచి కొంచెం గురువు దృష్టి పడుతుంది కాబట్టి వాళ్ళకి శనిదోషం ఉన్నా కూడా కొంచెం ఆశాజనకంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా పూర్వభద్ర నక్షత్రంలో ఈయన శని సంచరిస్తాడు. ఈ రాశి వారికి ఏలిన శని ప్రభావం అయినా కూడా క్రమశిక్షణలో ఉండాలండి. మనకు శని జరుగుతున్నా కూడా ఈ క్రమశిక్షణలో ఉంటే ఏం కాదు. ఎందుకంటే దూకుడుగా పోకూడదు. ఏ విషయంలో కూడా మనకు ఏదైనా వస్తే వెంటనే పని చేయడం కానీ, ఏమైనా నమ్మటం కానీ, ఏ పని చేస్తే నష్టాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి ఏ విషయం కూడా ఆలోచించి నిదానంగా చేస్తే ఈ మేషరాశి వాళ్ళకు ఈ సంవత్సరం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఈ రాశి వాళ్ళకు శని ఏం చేస్తాడంటే సోమర్థనం ఎక్కువ తెప్పిస్తాడండి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే వాయిదాలు వేస్తాను, చేద్దాంలే అట్లా ఆ విధంగా చేయకూడదని చెప్తాను పంచాంగం. ఏదొచ్చినా కూడా వెంటనే ఆ పని చేయడం కానీ, మనకి ఏదైనా సమస్యలు ఉంటే క్లియర్ చేసుకోవడం కానీ ఇట్లా చేసుకుంటూ పోతే కొంచెం మనం ఇబ్బంది లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మేషరాశి వాళ్ళు
ఏకాదశ స్థానంలో రాహు ఉన్నాడండి. వీళ్ళకి శని దశ ఉన్నా కూడా కొంచెం రాహు దోషం, అంటే మేషరాశి వాళ్ళకి ఏకాదశంలో రాహు వచ్చాడు కాబట్టి కొంచెం అనారోగ్య స్థితిలో వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఏదైనా చిన్న అనారోగ్యం ఉంటే వెంటనే చూపించుకొని దానికి ఏదైనా మందులు పడితే ఏం కాదండి. కాకపోతే మొత్తం మీద ఏం చెప్తున్నారంటే శని ఎక్కువ ఉన్నా కూడా, ఆటంకాల సమస్యలు ఉన్నా కూడా వీళ్ళు మనోధైర్యం తెచ్చుకొని తొందరపడకుండా నిదానంగా ఆలోచించి సలహాలు తీసుకొని ఏదైనా పనులు చేస్తే నష్టాలు లేకుండా బ్రహ్మాండంగా ఉంటారు. ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇల్లు బిగిన్ చేయాలంటే కొంచెం ఆలోచించి చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తే శని ఉన్నాడు కాబట్టి శని ముందుకు పోనేటండి, మానసికంగా ఒత్తిడి గురి చేస్తారు కాబట్టి అట్లా పనులు ముందుకు పోనేడు. అట్లా మీరు ఏదైనా ప్రారంభించాలంటే మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేయాలంటే శనికి శాంతి చేసుకోండి. శనికి ఒకసారి తైలాభిషేకం చేసి నువ్వులు నల్ల వస్త్రం దానం ఇచ్చి ఆ తర్వాత మీరు చేసే పనులు ప్రారంభిస్తే వాటికి ఆటంకాలు లేకుండా అవన్నీ తొలగిపోయి మన పనులన్నీ నెరవేరుతాయండి. కానీ ఏ పని చేసినా జాగ్రత్తగా చేయాలి మేషరాశి వాళ్ళు. ఈ సంవత్సరము ఆదాయం 2, వ్యయం 14 అండి మేషరాశికి. అంటే ₹2 వేస్తే ₹14 ఖర్చు పెడతారు. ఎట్లా పెడతారు? ఉండే లెక్కన పెట్టాలా, అప్పన్న తేవాలి. అదే ఇప్పుడు సమస్య. డబ్బులు ఉన్నాయనుకోండి బీరువాలో తెచ్చి పెడతాడు, లేనివాడు అప్పు తెచ్చి పెడతాడు. అందుకే జాగ్రత్త అని చెప్పాడు, ఫస్ట్లోనే చెప్పాడు. తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మేషరాశి వాళ్ళకు మంచిగా ఉంటుంది. అందుకే ఆదాయం 2, వ్యయం 14, రాజ్యభుజం 5, అవమానం 7. ఇది కూడా కౌంట్ ఎక్కువ ఉంది. అవమానం అంటే ఒక అవమానం చేసే కాదు, అవమానం అంటే ఆరోగ్యం కూడా. ఆరోగ్యము, మనశ్శాంతి, సంసారము, భార్య, పిల్లలు, మనవలు అన్నీ ఇవన్నీ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంచెము శనివారం పూట శనికి ప్రదక్షిణ చేయడం కానీ ఏ పని చేసి ఆలోచించిన నిదానంగా మంచి సమయంలో సలహాలు తీసుకొని చేస్తే ఈ సంవత్సరం కూడా మేషరాశికి మంచిగా ఉంటుంది. ఇబ్బంది ఏమి ఉండదండి. మనకు లాభాలు లేకుండా నష్టం లేకుండా చూసుకోవాలి. శని ఉన్నప్పుడు లాభాలు ఎట్లా రానేడు, నష్టం లేకుండా చూసుకుంటే మనం జాగ్రత్తగా ఉంటే ఏం కాదండి. ఇదండి మేషరాశి వాళ్ళకి. తదుపరి వృషభ రాశి అండి. వృషభ రాశి వాళ్ళకు ఏకాదశ స్థానంలో శని వచ్చినాడు ఈ సంవత్సరం అంతా కూడా. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, అంటే ₹6 మిగులుతుందండి వీళ్ళకి ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి. తర్వాత రాజ్యభుజం 1, అవమానం 3 అండి. అంటే ఏకాదశంలో శని ఉంటే మంచి చేస్తాడండి. ఇప్పుడు చాలామంది శని అంటేనే భయపడుతుంటారు, అమ్మ శని వచ్చిందని. కానీ శని కూడా కొన్ని సమయంలో మంచి చేస్తాడు. వృషభ రాశి వాళ్ళకి ఏకాదశంలో శని ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మంచిగా చేస్తాడు, చెడైతే చేయడు. కాబట్టి వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5 వచ్చింది. అంటే ₹6 మిగులుతుంది. పోయిన సంవత్సరం ఏదైనా అప్పులున్నా, ఏదైనా సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏదైనా పనులు ఆగిపోయింటే అవన్నీ ఇప్పుడు కంప్లీట్ అవుతాయి. ఈ సంవత్సరం అంతా వాళ్ళు నెరవేరుస్తారు, అవన్నీ నెరవేరుతాయి కూడా. తర్వాత ఈ రాశి వారికి వృత్తి వ్యాపారం చేసే వరకు వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు వాళ్ళు బాగా పాస్ కావడం కానీ, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏదైనా ఉంటాయి, కొన్ని ఏళ్ళ నుంచి ఏదో అనుకుంటారు చేయాలని, అవన్నీ ఇప్పుడు నెరవేరుతాయండి ఈ సంవత్సరం అంతా. కాకపోతే ప్రతి విషయంలో శ్రద్ధ వహిస్తే మీ పనులన్నీ సక్సెస్ అవుతాయి. ఇంట్లో కూర్చుంటే కావు, అదే చెప్తున్నారు పంచాంగంలో. మనం కూడా కొంచెం మానవ ప్రయత్నం చేయాలి. శ్రద్ధ వహిస్తే మీ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్ళు గణపతిని ఆరాధన చేస్తే ఆటంకాలు లేకుండా మీ పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అదేవిధంగా దూర ప్రయాణాలు చేస్తారంటే ఈ వృషభ రాశిలో ప్రయాణాలు ఎక్కువ చేస్తారు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే యోగం ఉంది. అదేవిధంగా నేత్ర సంబంధ చికిత్సలు జరుగుతాయి. అంటే చిన్న ఏదైనా ఈ కంటికి సైడ్ వస్తే అలా క్లియర్ చేయడం కానీ అలా చిన్న సమస్యలు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయాలు వేసుకొని విజయం సాధిస్తారు. పోయి సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది. తర్వాత వృషభ రాశి వాళ్ళు ఏ పని చేసినా కూడా అనుకూలంగా ఉండి ఆ పనిని సాధిస్తారు. దానిలో శ్రద్ధ వహించాలండి. తర్వాత ఇంతకుముందు ఏదైనా సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి వృషభ రాశి వాళ్ళకి. మొత్తం మీద ధైర్యం ఏర్పడుతుందండి. ఈ సంవత్సరం చాలా ధైర్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. అన్ని విషయాల్లో గృహయోగం కలుగుతుంది. ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు వస్తాయి. పెళ్ళిళ్ళు రాని పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. అంటే అభివృద్ధి అంటే అన్ని విషయాలు ఉంటాయి. ఇప్పుడు మానవులు ఉన్నారు, ఒక రాశిలో చిన్నపిల్లడు ఉంటాడు, పెద్దవాడు ఉంటాడు, అన్ని రకాల వయసు వాళ్ళు ఉంటారు, అన్ని రకాల రంగాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏ రంగంలో ఉన్న విద్యార్థులకు చదువు బాగా వస్తుంది, ఉద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళకి సంతానం కలుగుతుంది. కాకపోతే మనం కూడా కొంచెం శ్రద్ధ వహించాలి. ఇదండి వృషభ రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. తర్వాత మిథున రాశి.
ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2. వీళ్ళు కూడా బాగుంది ఈ సంవత్సరం కూడా. అంటే 14 రూపాయలు వస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. ఈ సంవత్సరము గురుబలం బాగుందండి వీళ్ళకి. అంటే గురువు అంటే యోగాన్ని ఇచ్చాను. గ్రహాల్లో కూడా ఒక గ్రహం ఒక ఫలితాన్ని ఇస్తుంది మనకు. గురువు చాలా యోగాన్ని ఇస్తాడు, శుక్రుడు కూడా యోగాన్ని ఇస్తాడు, కుజుడు శని నష్టాన్ని కలిగిస్తాడు. అదేవిధంగా మిథున రాశి వాళ్ళకి గురువు సంచారం, జన్మలో సంచారం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కొత్త విషయాలు తెలుసుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, మంచి మంచి గురువులతో వీళ్ళు ఆశీర్వాదం పొందుతారు. అదేవిధంగా రాజకీయ నాయకులతో సంబంధాలు పెరుగుతాయి, కొత్త కొత్త వ్యాపారాలు బిగిన్ చేస్తారు. తర్వాత దృఢ సంకల్పంతో ఉంటారు. వీళ్ళు ఏం చేసినా కూడా ఖచ్చితంగా మంచి ఆలోచించి నిదానంగా చేసే పనులు చేసి దాంట్లో విజయం సాధిస్తారు. తర్వాత నూతన గృహాలు, నూతన వ్యాపారాలు, నూతన పనులు అంటే కొత్తగా బిగిన్ చేసే వాళ్ళందరూ కూడా అద్భుతంగా జరుగుతాయి. తర్వాత వైవాహ జీవితం, కుటుంబ సమస్యలు తొలిగిపోయి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా వీళ్ళు అనుకున్న కోరిక కూడా నెరవేరుతాయండి మిథున రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళ మనసులో కోరికలు తిరగడం కానీ, రుణ బాధ అంటే అప్పులు ఉంటే తీరిపోవడం కానీ, తీర్థయాత్రలు పోవడం కానీ, ఇతర విషయంలో జోక్యం చేసుకోరు. అంటే ఇంతకుముందు ఏదైనా అన్ని విషయాల్లో జోక్యం చేస్తున్నారు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉంటారు, అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ రాశి స్త్రీలు కూడా చాలా అభివృద్ధి ఉంది, అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరంతో కూడా ఆనందంగా కుటుంబంతో కలిపి చాలా అభివృద్ధి చెందుతారు. అదేవిధంగా ఈ మిథున రాశి విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా అభివృద్ధి అంటే ప్రమోషన్స్ రావడం కానీ, ఉద్యోగస్తులకు విద్యార్థులు ఏదైనా ఎగ్జామ్ రాస్తే దాంట్లో పాస్ కావడం కానీ, తర్వాత జాబ్ రావడము, ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. దాని తర్వాత ఈ శని సంచారము, గురు సంచారంకి వీళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు. తర్వాత విద్యార్థులు పోటీ పరీక్షలు రాణిస్తారు. అంటే ఏదైనా నీట్ రాయడం కానీ, ఏదైనా ఇంజనీరింగ్లో రాయడం కానీ, ఆ పెద్ద పెద్ద పరీక్షలు ఉంటే దాంట్లో కూడా పాస్ అయ్యి చాలా అద్భుత ఫలితాలు సాధిస్తారండి మిథున రాశి వాళ్ళు. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఆదాయం 8, వ్యయం 2. వీళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉందండి. అంటే 8 రూపాయలు డబ్బులు వస్తే 2 రూపాయలు మాత్రం ఖర్చు పెడతారు, 6 రూపాయలు మిగులుతుంది. తర్వాత రాజపూజ్యం 7, అవమానం 3 అండి. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరము వీళ్ళు పెద్ద పెద్ద సభల్లో పాల్గొనడం కానీ, బంధువులతో కలవటము, మెరుగైన ఆరోగ్యము, మెరుగైన సంభాషణ, కొత్త రంగాల్లో విజయం సాధించడము, వీళ్ళ ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగస్తులు ప్రమోషన్ వస్తుంది. అన్ని రంగాల వాళ్ళు అంటే కర్కాటక రాశి వాళ్ళు ఏ రంగాల్లో ఉంటారో ఆ రంగాల్లో విజయం సాధిస్తారు. కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువ ఉంటుంది, కానీ ఆదాయం ఎక్కువ ఉంది కాబట్టి పెద్ద నష్టం ఉండదు. అంటే ఖర్చు పెట్టి ఎక్కువ పనులు చేస్తారు వీళ్ళంతా. ఇప్పుడు ఇల్లు కట్టారు, ఖర్చే కదా. లేదా కొత్త కొత్త వస్తువులు అంటే ఖర్చే. అంటే ఆనందకరమైన ఖర్చుతో ఉంటారు వీళ్ళంతా. తర్వాత సమాజంలో గౌరవాన్ని పొందుతారండి. ఈ కర్కాటక రాశి సమాజంలో గౌరవం పొందడం అనేది నా వీళ్ళకు మంచి మంచి ఏమంటారు ప్రమోషన్స్ రావడం కానీ, పెద్దవాళ్ళతో మన్నన పొందడం కానీ, సమాజంలో గౌరవం పొందుతారు. చాలా అద్భుతంగా ఉందండి. తర్వాత ఈ కర్కాటక రాశి వాళ్ళు గృహ విషయంలో కూడా సంతోషంగా ఉంటారు, బంధువులతో కలిసిపోతారు. తర్వాత భక్తి మార్గంలో ఉంటారు. భాగ్యస్థానంలో శని ఉంది ఈ సంవత్సరం వీళ్ళంతా కూడా. ఈ భాగ్యస్థానంలో శని ఉంటే ఏమన్నా ఇంతకుముందు ఉన్న సమస్యలు తొలగిపోతాయి. కొన్ని తీరని సమస్యలు ఉంటాయి, ఏదైనా భూతగాదాలు కానీ, పక్కింటికి మన ఇంటికి రాసిపోవడాలు కానీ, ఇట్లా దీర్ఘకాలిక ఇవన్నీ పోయేటే కాదు. ఇవన్నీ ఈ సంవత్సరం అవన్నీ తొలగిపోతాయి, చాలా అద్భుతంగా ఉంటారు. వీళ్ళకి అకస్మాత్ ధనలాభం జరుగుతుందండి ఈ సంవత్సరం. కర్కాటక రాశి అంటే ఎప్పుడో ఎక్కడే ఉంటుందో వదిలేస్తుంటారు, ఆ డబ్బులు కూడా తిరిగి వస్తాయి. ఎవరిని డబ్బులు ఇచ్చారు తిరిగి వాడు మర్చిపోయినాం, వాడు ఇవ్వడానికి చేసి మనం మర్చిపోయినాం. అటువంటి డబ్బులు కూడా తిరిగి వస్తాయి. కాకపోతే ఈ సంవత్సరం అంతా కూడా శివారాధన చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. శివ దర్శనము, శివుడికి అభిషేకం కానీ సోమవారం పూట అట్లా చేస్తే ఇంకా అభివృద్ధి ఉంటుందండి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచిగా ఉంది సంవత్సరము. తర్వాత సింహరాశి అండి. ఈ సింహరాశికి ఆదాయం 11, వ్యయం 11. అంటే ఈ సింహరాశి కొన్ని ఏళ్ళుగా ఏళ్ళనాడు శని ప్రారంభమై చాలా ఇబ్బంది పడ్డారు సింహరాశి వాళ్ళు. ఎక్కువ నష్టాలు పోవటము, అభివృద్ధి కాకపోవటము, ఇలా చాలా ఇబ్బందులు జరిగినాయి సింహరాశి వాళ్ళకు. ఈ సంవత్సరం కూడా ఆదాయం 11, వ్యయం 11. ఎంత డబ్బులు అంత డబ్బులు ఖర్చు అయితే. రాజపూజ్యం 3, అవమానం 6. ఇది కొంచెం ఎక్కువ ఉందండి ఈ రాశి వారికి. కాకపోతే
డబ్బులు మిగిలిపోయిన అప్పులు కాదండి. అంటే కొంతమంది అంత రుణం అంత అప్పులు చేశారు బాగా, అంటే ధన నష్టం జరగడం కానీ ఆరోగ్య నష్టం అంటే ఇబ్బంది కొన్నారు. అయితే ఈ సంవత్సరము అలా కరెక్ట్గా ఉంది. 11 ఆదాయం 11 వ్యయం 11 కాబట్టి ఆ డబ్బులు సమస్యలు పెద్ద ఇబ్బంది లేకపోయినా వీళ్ళు అనేక మార్గంలో అనుకున్న పనులు సాధిస్తారు. ప్రశాంతత పెరుగుతుందండి. సింహరాశి వాళ్ళకు ప్రశాంతత పెరుగుతుంది. ఇంతకుముందు ఏదైనా సమస్యలు ఉంటే తీరిపోతాయి, ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులకు పురోభివృద్ధి కలుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. సంతానం కనే వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఆదాయం పెరగకపోయినా కూడా, వచ్చిన డబ్బులు సరిపోయినా కూడా వీళ్ళకి కుటుంబంలో సంతోషకరమైన విషయాలు జరగడము, పిల్లలకు పెళ్లిళ్ళు కావడము, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రావడం కానీ, కోర్టు కేసులు తీరిపోవటము, ఇవన్నీ అద్భుత ఫలితాలు సాధిస్తారండి ఈ సంవత్సరం అంతా. కాకపోతే ఈ సంవత్సరం నవంబర్ నుంచి ఆదాయం కూడా పెరుగుతుందండి. ఎందుకంటే నవంబర్లో సింహరాశికి గురుదృష్టి వస్తుంది కాబట్టి అప్పుడు ఆదాయం పెరగడం కానీ, కొత్త వ్యాపారాలు చేయడం కానీ, దాంతో డబ్బు సంపాదించడం అవన్నీ బాగా జరుగుతాయి. కాకపోతే ఈ సంవత్సరం ప్రారంభం అంటే ఉగాది నుంచి నవంబర్ వరకు కొంచెము గురువుకు పూజ చేసుకుంటే మంచిదండి. గురువు అంటే యోగాన్ని ఇచ్చారు. ఆయన బృహస్పతి అంటారు. ఇప్పుడు చాలామంది గురువు అంటే బృహస్పతి, నవగ్రహాల గురువును బృహస్పతి, ఆ బృహస్పతిని గురువు అంటారు. ఆ గురువులు తక్కువ ఉంటే ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు ఎవరైనా కూడా. ఈ సింహరాశి వాళ్ళు ఆ గురువు పూజ చేసుకుంటే గురువారం రోజు శనగలు స్వామివారి పాదాల దగ్గర నమస్కారం చేయొచ్చు, ప్రదక్షిణ చేయొచ్చు. అదేవిధంగా పసుపు స్వామివారి పాదాల దగ్గర ప్రదక్షిణ చేస్తే సింహరాశి వాళ్ళకు అద్భుత ఫలితాలు ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఆదాయం మిగిలిపోయిన అప్పుల పాలు కారండి. వాళ్ళకి ఎంత కావాలో అంత వస్తే సరిపోతుంది. కాకపోతే డబ్బుల గురించి పక్కన పెడితే మిగతా విషయాలన్నీ అద్భుతంగా ఉంటాయి. కుటుంబ సంతోషము, పిల్లగాలకు శుభకార్యాలు జరగడం కానీ ఇవన్నీ అద్భుత ఫలితాలు సాధిస్తారు. కాకపోతే వీళ్ళకి ఇంతకుముందు ఏదన్నా ఎవరితో సమస్యలు విరోధాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి వాళ్ళందరితో కూడా మిత్ర భావన ఏర్పడుతుంది. శత్రువర్గాలు కూడా మిత్రులుగా మారుతారు వీళ్ళకి. తర్వాత రుణ విమోచన కలుగుతుందండి. ఇంతమంది అప్పులు ఉంటే తీరిపోతాయి. తర్వాత కుటుంబంతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరంతో కూడా వాళ్ళు ఆనందంగా ఉంటారు సింహరాశి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి గత 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడినారు సింహరాశి వాళ్ళు, ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో. ఈ సంవత్సరము చాలా మంచిగా ఉందండి సింహరాశికి. వీళ్ళకి గురువు పూజ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత తులారాశి అండి. ఈ తులారాశికి ఆదాయం 11, వ్యయం 5. ఈ సంవత్సరం వీళ్ళకి కూడా బాగుంది. తులారాశి కొన్ని ఏళ్ళు బాగాలేదండి. అప్పుడు ఇంతకుముందంతా వాళ్ళకు కూడా శని, ఏళ్ళనాటి శని, ఆర్కాశం శని ఉండి చాలా నష్టపోయినారు తులారాశి వాళ్ళు. ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజం 2, అవమానం 2 అండి. వీళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ రాశి వారికి సామాన్యమైన ఫలితం కలుగుతుంది. ఈ సంవత్సరంలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. సున్నితంగా ఉండే పనులన్నీ జరుగుతాయి. కోర్టు కేసులు తెగిపోతాయి. అదేవిధంగా ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది. ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు, అంటే దైవిక కార్యక్రమంలో పాల్గొంటారు. వీళ్ళంతా సంవత్సరంలో తీర్థయాత్రలు చేస్తారు. తర్వాత విద్యార్థులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలండి. వివాహం కారణానికి వివాహాలు జరగడం కానీ. ఈ సంవత్సరము శని అనుకూలం ఉంది ఈ రాశి కూడా. తులారాశికి శని సంచారం చేస్తాడు వీళ్ళ రాశికి. కాబట్టి చాలా అద్భుత విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో విజయం సాధిస్తారు. శరీర ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడా. చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి చేసి నష్టపోతుంటారు. కానీ ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి సైడు వీళ్ళంతా పయనిస్తారు. అదేవిధంగా వీళ్ళకి ఈ సంవత్సరం కొంచెం రక్తపోటు, ఊపిరితిత్తులు జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. దీనికి ఏం చేయాలంటే వీళ్ళు శివారాధన, గణపతి ఆరాధన చేస్తే, శివుని సోమవారం కూడా దర్శనం చేసుకుంటే ఆ సమస్యలు రాకుండా ఉంటాయి. ఏదైనా అనిపిస్తే ఒకసారి వెంటనే దాన్ని చూపించుకొని మందులు పడితే పెద్ద ఇబ్బంది ఏమి లేకుండా వీళ్ళు చిన్న వివరాలు బయటపడతారు. తర్వాత వీళ్ళకి ఈ సంవత్సరం మంచి మంచి అవకాశాలు వస్తాయండి. వీళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మంచి అవకాశాలు వచ్చి ఉన్నత స్థాయికి వెళ్తారండి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వాళ్ళు. తర్వాత వృశ్చిక రాశి అండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. వీళ్ళకి కూడా కొంచెం శని పంచమ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి శని ఏం చేస్తాడు 5వ స్థానంలో ఉంటే ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళకి ఆదాయంతో ఖర్చు ఎక్కువ ఉందండి ఈ సంవత్సరం, అంత బాగాలేదు. తర్వాత రాజ్యభూషం 5, అవమానం 2 వీళ్ళకి. ఈ సంవత్సరం పంచమ స్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళకి
ఏ విషయంలో కూడా అనుకున్నాం అనుకో అంటే వీళ్ళు ఏం చేసినా కూడా ఆటంకాలు ఎక్కువ ఉంటాము, సరిగా కలిసి రాకుండా పోవటము, దగ్గరకు వచ్చి ఆగిపోవటం, ఇది పనులన్నీ. ఉద్యోగస్తులకు కొంచెం ఉద్యోగంలో ఇబ్బంది పడేదానికి ఆస్కారం ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. తర్వాత వచ్చేసి ప్రమోషన్ రాకుండా పోవటము, అధికారులతో ఇబ్బంది పడటము, ఈ విషయాల్లో అంతా ఇబ్బంది పడుతుంటారు. పక్కన వాళ్ళతో ఇబ్బంది ఉంటాయి. కోర్టు కేసులు ఉంటే వీళ్ళు నష్టపోతారు. కోర్టు కేసుల్లో అంటే వీళ్ళకి ప్రతి విషయంలో కూడా ప్రతిబంధకాలు ఎక్కువ ఉంటాయి, అన్ని ఆటంకాలు సమస్యలు ఎక్కువ ఉంటాయి, ఖర్చు ఎక్కువ ఉంటుంది. 2 రూపాయలు వస్తే 14 అంటే 12 రూపాయలు అప్పు చేయాల్సి వస్తుంది. తర్వాత దీర్ఘకాలిక సమస్యలు కూడా తెగిపోవు, ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళ జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా అంత అనుకూలంగా లేదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు ఉంటే తెలుసుకోవాలి. తర్వాత రాహు సంచార ప్రభావం చే వీళ్ళకు ఇబ్బంది లేకుండా మనశ్శాంతి ఉండదండి. రాహు ఏం చేస్తాడో మనం మానసికంగా ఒత్తిడి గురి చేస్తాడు. అంటే ఏ విషయాన్ని కూడా నెగిటివ్గా థాట్స్ వస్తాయి. ఫస్ట్ ఏదైనా కూడా కాదేమో, మనం ఇబ్బంది పడతాము అంటే ఎక్కువ భయపడుతుంటారు ప్రతి విషయంలో కూడా. కాబట్టి ఈ సంవత్సరము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే, కుమార స్వామి పూజ చేస్తే మానసికంగా వీళ్ళకి ధైర్యం, మనోధైర్యం వస్తుంది, ఆరోగ్యం అనుకూలపడుతుంది, పెద్ద పెద్ద సమస్యలు లేకుండా, ఆ ఉద్యోగాలు పోకుండా ఆ స్వామి కాపాడతాడు. అంటే పెద్దగా జరగాల్సింది చిన్నగానే పోతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఈ దోషాలను తొలగిపోయి వీళ్ళ జీవితంలో ఒక వెలుగు, సంతోషం వస్తుంది. దానికి పరిహారం కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే వీటి నుంచి బయటపడతారు వృశ్చిక రాశి వాళ్ళు. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు నిదానంగా డబ్బులు ఎవరికి ఇవ్వకూడదండి, ఇస్తే రాదు అంటే మోసపోతారు. కొత్త పనులు చేయకూడదు. ఈ సంవత్సరం చేస్తే ఆ పనులన్నీ ఆగిపోతుంది. ఎందుకంటే రాహు బాలుడు, శని పంచమ స్థానం ఉన్నాడు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామి శని ఆరాధన చేసుకుంటే, శనికి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత ధనుస్సు రాశి అండి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 11. అంటే ఎంత ఆదాయం 5 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళకి మిగిలేదు ఉండదు, నష్టపోయేది ఉండదు, బాగానే ఉంది. తర్వాత రాజపూజం ఒకటి అవమానం అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఔషధ అంటే ఎక్కువ మెడిసిన్ వాడాల్సి వస్తుంది. అంటే చిన్న ఆరోగ్య సమస్యలు అంటే డేంజర్ అంటే ఏముండదండి. వీళ్ళు అనారోగ్యంతో నలుగుతూ ఉంటారు కాబట్టి ఔషధ సేవన ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది. ప్రభుత్వ మన్ననలు పొందుతారు. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే పై అధికారులతో మన్ననలు పొందుతారు. జీవిత భాగస్వామితో మంచిగా ఉంటారు, కుటుంబంతో కలిసి ఉంటారు. వ్యాపారస్తులకు అదృష్టం కలిసి వస్తుంది, వ్యాపారం చేసే వాళ్ళకు మంచి అదృష్టం కలిసి వస్తుంది. తర్వాత అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరంతో కూడా. కాకపోతే క్రమశిక్షణతో ఉండాలి వీళ్ళంతా కూడా. ఈ ధనుసు రాశి క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని అవలంబిస్తే వీళ్ళకి మంచిగా ఉంటుంది. తర్వాత స్నేహితుల వల్ల లబ్ధి పొందుతారు ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళ స్నేహితుల వల్ల మంచి అభివృద్ధి చెందుతారు. తర్వాత ఎవరన్నా ఈ క్రీడారంగంలో ఉంటే విజయం సాధిస్తారండి. ఈ పోటీల్లో ఉన్న వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఆ పోటీల్లో వాళ్ళు పాల్గొంటే విజయం సాధిస్తారు. ఆ తర్వాత ఈ సంవత్సరానికి రుద్రాభిషేకం చేసుకుంటే మంచిదండి శివునికి. ధనుసు రాశి వాళ్ళు రుద్రాభిషేకం చేసుకుంటే ఇబ్బంది లేకుండా మంచి జరుగుతుంది, ఈ సంవత్సరం కూడా కలిసి వస్తుందండి. తర్వాత మకర రాశి అండి. ఈ మకర రాశికి ఆదాయం 8, వ్యయం 14. అంటే వీళ్ళకి కూడా కొంచెం ఖర్చు ఎక్కువ ఉందండి ఈ సంవత్సరము. తర్వాత రాజపూజం 4, అవమానం 5 అండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి వీళ్ళంతా కూడా శత్రువుల పైన విజయం పొందుతారండి. అంటే ఆ డబ్బు రాకపోయినా కూడా అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. శత్రువుల పైన విజయం సాధించడం, కోర్టులో కేసులుంటే తెగిపోవడం, అనారోగ్య సమస్యలు ఉంటే అవి తెలిపి ఆరోగ్యం కావడం, వివాహం కాని వారికి వివాహం కావడం, భార్యాభర్తలు విడిపోతే కలిసిపోతారండి. ఏమన్నా విడిపోతే కలుస్తారు ఈ సంవత్సరం. స్నేహితులు విడిపోతే కలుస్తారు, బంధువులు విడిపోతే కలుస్తారు. అంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళందరితో కలిసిపోయే ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి అందరితో కలుస్తారు. విశేషమైన అభివృద్ధి చెందుతారు వీళ్ళు. ఇంతకుముందు నా గృహాలు కన్స్ట్రక్షన్ ఆగిపోయింటే అవన్నీ కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఈ సంవత్సరం అంతా. తర్వాత వీళ్ళకి తృతీయ స్థానంలో శని వచ్చినాడు కాబట్టి అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది. అంటే ఆదాయం లేకపోయినా కూడా అన్ని విషయాలు అనుకూలంగా, వాళ్ళ పనులన్నీ బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి. వీళ్ళకి గురువు ప్రభావం చేత అన్ని విషయాల్లో మన్ననలు పొందుతారు. అంటే ఈ బంధువులతో కానీ, అధికారులతో కానీ, ప్రభుత్వం అధికారులతో అందరితో మన్ననలు పొందుతారు వీళ్ళు. కాకపోతే ఆరోగ్య పరిస్థితి, అనారోగ్యం పరిస్థితి చూసుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఏదైనా ఆరోగ్యం వస్తే వెంటనే చూపించుకుంటే మంచిగా ఉంటుంది. వీళ్ళకి కేతు ప్రభావం చేత కొంచెం నవంబర్ నుంచి అంటే
ఈ రాశిలో ఒక సంవత్సరంలో ప్రథమ భాగం ద్వితీయ భాగం ఉంటుందండి. అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉంటుంది. ప్రథమ భాగం అంటే నవంబర్ వరకు అండి. మన నవంబర్ నుంచి ద్వితీయ భాగం అంటే ద్వితీయ భాగంలో వీళ్ళకి మకర రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది. కొంచెం డబ్బులు రావడం కానీ అప్పులు తిరిగిపోవడం, ఉన్నత స్థితికి పోవడం, గౌరవంగా బతకడము, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయండి మకర రాశి వాళ్ళకి. ఈ మకర రాశిలో అమ్మవారిని పూజించారండి. మకర రాశి వాళ్ళు అమ్మవారి ఆరాధన చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటే వీళ్ళని ఈ సమస్యలు లేకుండా చాలా అద్భుతంగా ఉంటుందండి వీళ్ళకి. తర్వాత కుంభరాశి అండి. ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14 అండి. కుంభరాశి వాళ్ళకి ఇంతమంది చాలా ఇబ్బంది, వాళ్ళు కొన్నేళ్ళు ఇబ్బంది పడినారు శని పట్టుకొని కుంభరాశి వాళ్ళు. ఈ సంవత్సరం శని దోషం లేదండి. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభూషం 7, అవమానం 5 అండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంతో కూడా వీళ్ళు ఇతరుల చేత ప్రభావం పడతారు. అంటే వేరే వాళ్ళు చూసి వీళ్ళు నేర్చుకొని చాలా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు ఉంటాయి. చదువుకునే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. పెళ్లిదారులకు పెళ్లిళ్ళు అవుతాయి. ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురువు వచ్చినాడండి. గురువు అంటే మహాజ్ఞాని, యోగవంతుడు. 5వ స్థానంలో గురువు వస్తే అభివృద్ధి సైడ్ ఉంటారంతా. అంటే ఆదాయం తగ్గినా కూడా ప్రమోషన్స్ రావడం కానీ అభివృద్ధి కావడం కానీ డెవలప్మెంట్ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. గృహ నిర్మాణం చేస్తారు ఈ కుంభరాశి వాళ్ళు. గృహ నిర్మాణం, కొత్తగా ఇల్లు కట్టడం కానీ, ఏదైనా కొత్తగా పంటలు పండించడం కానీ, కొత్త పనులు చేయడం కానీ, ఫ్యాక్టరీలు కట్టడం కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. తర్వాత ఈ కుంభరాశి వాళ్ళకి రాహు సంచారం ఉంటుంది ఈ సంవత్సరం అంతా. రాహు సంచారం ఉంటే కొంచెం చిన్న ఇబ్బంది జరిగిన ఆస్కారం ఉంది. ఒకసారి రాహుకు శాంతి చేసుకుంటే కాలసర్ప దోషం పూజ చేసుకుంటే శ్రీకాళహస్తిలో ఈ సంవత్సరంతో కూడా వీరికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. తర్వాత అన్ని విషయాల్లో ఆటంకాలు తొలగిపోతాయండి. ఆ రాహు దోషం పూజ చేసుకుంటే అన్ని విషయాల్లో ఆటంకాలు తొలగిపోయి చాలా అభివృద్ధి అవుతారు, మంచి మార్గంలో నడుస్తారు. తర్వాత వీళ్ళకి ఊహించిన ధనలాభం జరుగుతుందండి ఆటోమేటిక్గా. అంటే ఎక్కడ అన్నదమ్ములు పంచాయతీ అంటే తెగిపోవడం కానీ, ఎక్కడ డబ్బులు కావాలంటే రావడం కానీ ఈ సంవత్సరం అన్నీ వస్తాయండి. అంటే ధనలాభం వస్తుంది ఈ సంవత్సరం వీళ్ళకి. ఇదండి కుంభరాశి వాళ్ళకి. తర్వాత మీనరాశి అండి, ఇది లాస్ట్ రాశి. ఈ మీనరాశికి ఆదాయం 5, వ్యయం 5 అండి. వీళ్ళు కూడా సరి సమానంగా వచ్చింది. రాజ్యభూషం 3, అవమానం 1 అండి ఈ మీనరాశి వాళ్ళకి. ఈ సంవత్సరము మీనరాశి వాళ్ళకి ఆరంభంలోనే ఆర్థిక మానసిక ఒత్తిడికి గురవుతారు. స్టార్టింగ్ నుంచే, ప్రారంభం నుంచే ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. చట్టాల వల్ల ఇబ్బందులు పడతారు ఈ రాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు. వీళ్ళు ప్రతి పనిని కూడా శ్రద్ధగా చేస్తే, అంటే వీళ్ళు ఏం చేసినా కూడా నిదానంగా ఆలోచించి పెద్దవాళ్ళ సలహా తీసుకొని చేస్తే వీళ్ళకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది. తర్వాత కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి. అంటే సమస్యలు ఎట్టంటే, ఇప్పుడు కుటుంబంలో ఒక 5 మంది ఉంటారు. పిల్లకాయలకి పెళ్ళిళ్ళు కాకపోవడం కానీ, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావడం కానీ, రాకపోవడం కానీ, భార్యాభర్తల విరోధం, ఇవన్నీ సమస్యలు. వీటిని కుటుంబ సమస్యలు అంటారు. ఆ కుటుంబ సమస్యలు తెలియజేయడానికి ఆస్కారం ఉంది. తర్వాత వీరికి ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ జరుగుతుందండి. ఏలినాటి శని జరుగుతుంది, రన్నింగ్లో ఉంది మీనరాశి వాళ్ళకి. కాకపోతే దీనివల్ల ఏంటంటే ఈ సంవత్సరము కొంచెం గురు సంచారం కూడా తగ్గింది కాబట్టి వీళ్ళకు శనికి శాంతి చేయించుకుంటే, శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసి స్వామివారికి నల్లవస్త్రం దానం ఇస్తే ఈ సంవత్సరంలో కూడా వీళ్ళకి ధన నష్టం లేకుండా, ఆరోగ్య నష్టం లేకుండా, కుటుంబ సమస్యలు లేకుండా చాలా అభివృద్ధి చెందుతారు. శివ దర్శనం చేసుకుంటే మంచిదండి సోమవారం. అంటే ఆల్రెడీ ఏలినాటి శని జరుగుతుంది. శివుని ఆరాధిస్తే ఏలినాటి శని దోషం పోతుంది. అదేవిధంగా సోమవారం శివునికి, శనివారం శనేశ్వర స్వామికి దర్శనం చేసుకుంటే ధన నష్టం లేకుండా, ఆరోగ్య నష్టం లేకుండా, కుటుంబ నష్టం లేకుండా వీళ్ళు బయటపడడానికి ఆస్కారం ఉంది. తర్వాత వీళ్ళకు ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కీళ్ళ జబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంది ఈ సంవత్సరం. ఎందుకంటే శని, రాహు, కేతులు కీళ్ళ సంబంధంగా అనారోగ్య సమస్యలు తెచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీళ్ళు శివారాధన ఎక్కువ శని పూజ చేస్తే, శనికి దర్శనం, శివ దర్శనం చేసుకుంటే ఆ కీళ్ళ నొప్పులు, జ్వరం లాంటి జబ్బుల నుంచి బయటపడతారండి. తర్వాత సంతానం విషయంలో సంతోషకరమైన వార్తలు అంటారు ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత. అంటే ఆగస్టు వరకు ఇదే జరుగుతుంది. మనం ఈ పరిహారాలు చేసుకుంటే ఆగస్టు తర్వాత మంచిగా ఉంటుంది మీనరాశి వాళ్ళకి. తర్వాత వీళ్ళకి నవంబర్ అంటే ద్వితీయార్థం, నవంబర్ తర్వాత శుభాలు జరుగుతాయండి. ఇది మీనరాశి వాళ్ళకి. ఎప్పుడు కూడా శాస్త్రం జ్యోతిష్యం ఏం చెప్పిందంటే, మన పురాణాలు జ్యోతిష్యం ఇవన్నీ
మనకు జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోకూడదు, జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి పోకూడదు. ఆరోగ్యం ముందే మనం కాపాడుకుంటూ ఉండాలి. జ్యోతిష్యం అదే చెప్తుంది, ఏమని? ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోండి, సన్మార్గంలో ఉండండి, గురువులను గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి. మన జీవితాన్ని ఇలా కొనసాగిస్తే మనకు ఎటువంటి దోషాలు ఉండవు. ఇప్పుడు ఇందాక దీంట్లో చెప్పాం మనం, శనికి మనకు దోషం ఉంటే శనికి పూజ చేస్తే దోషం పోతుందని. అంటే మనం దోషం వచ్చినప్పుడు పోకుండా రోజు దర్శనం చేసుకుంటే మనం తెలియకుండానే మన దోషాలు తొలగిపోతాయి. అసలు దోషాలు మన జోలికి రావు. జ్యోతిష్యం అదే చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ ఉదయం కూడా దైవ దర్శనం చేసుకొని సూర్య నమస్కారం చేసుకోండి. గుడికి పోలేరు, ప్రత్యక్ష దైవం సూర్యుడు, ఆదిత్యుడు. ఆయన చూసుకుని సూర్య నమస్కారం చేసుకున్నా కూడా మనకు నవగ్రహానికి అధిపతి ఆయన. సూర్యుడు అంటే 9 గ్రహాలకు అధిపతి. ఆయన పూజ చేసుకుంటే కూడా, నమస్కారం చేసుకుంటే కూడా మనకు రాకముందే ఈ సంవత్సరం కొంతమందికి శని వచ్చింది, మేషరాశులకి శని వచ్చింది. వీళ్ళు ముందు నుంచే నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవడం కానీ, అమ్మవారు దర్శించుకోవడం, శివ ప్రదక్షిణ చేస్తే శని వచ్చినా కూడా వీళ్ళకి ఏం జరగదండి. అంతే చాలామందికి కూడా ఈ భక్త పరులకు రోజు పూజ చేసే వాళ్ళకు ఏ గ్రహాలు వచ్చినా కూడా ఏం చేయలేవు. శని వచ్చినా కూడా ఆ ప్రభావం వీళ్ళపైన చూపించదు. శని ఉంటుంది అంతే, ఆయన మంచిగా చేస్తాడు, చెడు చేయడు. కాబట్టి ప్రతిరోజు కూడా మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే ప్రతిరోజు దైవ ప్రార్థన. ఇప్పుడు గుడికే రావాల్సిన పనిలే, మనం ఇంట్లో కూడా దైవనామం ఓం నమ శివాయ, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా ఓం శ్రీమాత్రే నమ స్నానం చేస్తున్న 10 నిమిషాలు అనుకున్నా కూడా మనకు చాలా మంచి జరుగుతుంది. ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటుంది. తర్వాత దాన ధర్మాలు కూడా చేస్తే మంచిదండి, మనకుంటే దోషాలు పోతాయి. లేని వాళ్ళకు మన దగ్గర ఉంటేనే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాలి, అప్పు చేసి ఇవ్వాల్సిన వల్ల. మన దగ్గర ఉన్నప్పుడు గోవుకు భోజనం అంటే పెట్టడం కానీ, అభిషేకం లేదా పండు పెట్టడం కానీ, తర్వాత బీతాలకు ఏదో దాన ధర్మాలు చేస్తే కూడా మన ఉండే ఈ పూర్వజన్మ కర్మ ఉంటుందండి. చాలామందికి మేము సంకల్పాలు చెప్తా ఉంటాం, పూర్వజన్మ కర్మ దోష నివారణ అంటే ఈ జన్మలో చేసిన పాపాలు వచ్చే జన్మకు వెంటాడుతుండే. అంటే పూర్తి కావు. మనం పెద్ద పెద్దగా పాపాలు చేస్తే అవి కొంచెమే తీరుతాయి. మనం చేసే పూజలు ఈ సంవత్సరం ఈ జన్మలో అవి వచ్చే జన్మ కూడా వెంటాడుతాయండి. ఇప్పుడు చాలామంది మీరు చూస్తూ ఉంటారు, అంగవైకల్యంగా పుడతారు. పుట్టడంలోనే కాలు సరిగా లేకుండా పోవటము, అట్లా అంగవైకల్యం కూడా ఎందుకు పుడతారంటే పూర్వజన్మ కర్మ వల్ల ఈ జన్మలో అది ఏర్పడుతుంది. అందరికీ రావచ్చు కదా, అట్లా అందరికీ ఇట్లా అంగవైకల్యం పడుతుంది కదా, చేయలేకుండా కాలం ఎందుకు కొంతమందికి ఎందుకు వస్తున్నాయి, కొంతమంది ఎందుకు వస్తానంటే పూర్వజన్మ కర్మ. మనం ఈ జన్మలో ఏమైతే కర్మ చేస్తామో అది మన కుటుంబాన్ని మనల్ని వెంటాడుతుంది. అందుకనే ఫస్ట్ నుంచి ఈ సత్సంగాలు పెట్టడం కానీ, పురాణం పడడం జరగడం కానీ, ఇప్పుడు రోజు వస్తున్నారు. ఈ పురాణం విన్నా కూడా మనకున్న దోషాలు పోతాయి. మనం చెప్పాల్సిన పనిలే, మనం చదవాల్సిన పనిలే, మనకు అంత జ్ఞానం ఉన్నా లేకపోయినా అవసరం లేదు. పురాణం విన్నా, పురాణం పఠనం చేసినా కూడా మనకుండే దోషాలను తిరిగిపోతాయి, పూర్వం జన్మలు కూడా తిరిగిపోతాయి. కాబట్టి మన పూర్వీకులు ఏం చెప్పారంటే సత్కర్మ చేయాలి. అదే సనాతన ధర్మం అంటే. సత్కర్మ అంటే ఏంది? ఎవరికి ద్రోహం చేయకూడదు, మనకు చేత మంచి చేయాలా, చెడు మాత్రం మంచి చేయకుండా మళ్ళీ చెడు చేయకూడదు, చాలా దాన ధర్మాలు చేయాలా, జీవుల్ని కాపాడాలా, గోవు పూజ చేయాలా, గోవుకు ఏదైనా అభిషేకం పెట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే మన పెద్దవాళ్ళు ఇవి మనం చేస్తూ ఉంటే మనకుండే కర్మలు తిరిగిపోతాయి, కొత్తగా కర్మలు రావు. తర్వాత మన కుటుంబ, మన సంతతిని, మన వంశాన్ని కూడా కాపాడుతాయండి. మనం చేసే పూజ మన తరతరాల వంశాన్ని కాపాడుతాయి. కాబట్టి జ్యోతిషంలో ఇవన్నీ చెప్పడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ చైత్ర మాసంలో ఉగాది వస్తుంది. ఉగాది ఏ విధంగా అంటే ఇందాక మనం చెప్పినప్పుడు చైత్ర మాసంలో ఈ ఆకు రాలిపోయి కొత్త చిగురు వస్తుందండి. చూడండి, ఈ ప్రకృతి కూడా ఉగాదికి స్పందిస్తుంది. ప్రకృతి కొత్త చిగురు రావటము, వేపూత రావటము. మనం ఉగాదికి వేప పచ్చడి ఉదయాన్నే మనం పూజ చేసి పంచినాం అందరికీ ఉగాది పచ్చడి. ఎందుకంటే ఉగాది పచ్చడి ఎందుకు పెట్టినారంటే ఉగాది పచ్చడిలో తీపు, పులుపు, ఒగరు, చేదన్నీ ఉంటాయి. మన ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏది వచ్చినా కూడా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా, సంతోషం వచ్చినా అన్నీ మనము తేలిగ్గా తీసుకోవాలండి, కురిగిపోకూడదు. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, సంతోషం అంటే హ్యాపీగా ఉంటారు. ఒక చిన్న సమస్య వస్తే వాడు ఇంకా బయటకు నలిగిపోతుంటాడు, మానసికంగా ఒత్తిడి గురి మంచం ఎక్కుతాడు. ఉగాది పచ్చడి మనకి నేర్పించేది ఏంటంటే మన కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా కూడా అన్నీ మనం స్వీకరించాలి, దేనికి భయపడకూడదు. భారం దేవుని పైన వేస్తే
ఆయనే ఆ సమస్యలను పరిష్కరిస్తారు. అందుకే ఆ ఉగాది పచ్చడి మన వాళ్ళు అది చూపించడానికి పెట్టారు. ఈ విధంగా ఉంటుంది, మీరు కూడా ఉగాది పచ్చడి స్వీకరించి దీని మాదిరి మనం ప్రవర్తించాలి. అంటే మంచి వచ్చినా చెడ్డు వచ్చినా ఏమొచ్చినా కూడా మనము తీసుకొని దాన్ని దైవానుగ్రహంతో సరి చేసుకోవాలి. దైవానుగ్రహం ఉందనుకోండి, మనకు తెలియకుండానే మనకుండే పాపాలను తెలియపోతాయి. కాబట్టి మన ఋషులు కానీ పురాణాలు వేదాలు ఇవన్నీ కూడా సన్మార్గంలో నచ్చాలి, మంచి చేయండి, సన్మార్గం దైవ ప్రార్థన చేయండి, ఇవన్నీ చెప్తాను. చాలామంది రోజు గుడికి పోతే ఏమొస్తుందని చాలామంది ప్రశ్నిస్తారు. రోజు గుడికి పోతే ఏమొస్తుంది అంటే, రోజు గుడికి పోతే నీ పాపాలు తొలగిపోతాయి, నీ పూర్వజన్మ కర్మ తొలగిపోతుంది మనకు తెలియకుండానే. కాబట్టి ఎట్లా ఉంటుంది, మన వర్షంలో పోతే తడుస్తాం, అది మన ప్రేమే ఉండదు, పోతానే తడుస్తుంటాం. ఎండలో ఉంటే ఎండ పడుతుంది, చర్మం వేడెక్కుతుంది. అదే సృష్టి. అదేవిధంగా మనం ఏదైతే పూజ చేస్తామో మనకు తెలియకుండా మన కర్మ తొలగిపోతుంటుంది. అది పూర్వజన్మ కర్మ కావచ్చు, ఇప్పుడునే కర్మ కావచ్చు. మనం ఒక తప్పు చేసామనుకోండి, వంశాంగం అవుతుంది. ఇప్పుడు ఒక పామును చంపితే జ్యోతిష్యంలో ఉంది, పామును చంపితే దాన్ని కాలసర్ప దోషం అంటారు. కాలసర్ప దోషం ఏ విధంగా వస్తుందంటే, పామును చంపితే మన పూర్వీకుల పామును చంపితే ఇప్పుడు కూడా వస్తుంది, చాలామందికి వస్తుంది. నేను చూస్తుంటా చాలామందికి. కొంతమందికి సంతానం ఉండదండి. సంతానం ఎందుకు లేదని వాళ్ళ జాతకాలు చూస్తే వాళ్ళ జాతకాలు భార్యాభర్తల జాతకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే, అవును స్వామి మా తాతగారు చంపినారు పాము, అది సర్పదోషం వెంటాడుతుంది వీళ్ళకి. అంటే మనం ఒక తప్పు చేస్తే మన వంశాన్ని తగ్గుతుంది 3 తరాలు. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, మనం ఏం చేసినా కూడా మనం మంచి చేస్తే, సన్మార్గం నడిస్తే మనం బాగుంటుందాం, మన తరతరాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే మన తరాల వాళ్ళు ఉంటే మన తద్దినాలు పెడతారు. ఇప్పుడు చాలామంది తద్దినం పెడతాం, మీ అందరూ తెలుసు, తర్పణాలు తద్దినాలు పెద్దవాళ్ళకి. ఎందుకంటే మనం చేసే కర్మ, ఈ పుత్రులు చేసే కర్మ వల్ల వాళ్ళకు మోక్షం కలుగుతుంది చనిపోయిన వాళ్ళకి. కాబట్టి మనం ఇప్పుడు మంచి చేస్తే మన తరాలు బాగుంటాయి, వాళ్ళు మనకు మోక్షాన్ని కలిగిస్తారు. అదే అంది ఈ మొత్తం ఈ జ్యోతిష్యం కానీ పురాణాలు ఈ కర్మ ఇవన్నీ తెలిపేది మన వేదాలు 4 ఋగ్గు ఎదురు సామ అధర్వేదం, ఈ వేదాలను కూడా చెప్పేది ఇదే. కాబట్టి ప్రతిరోజు కూడా ఇక్కడ సత్సంగం జరుగుతుందండి, వచ్చి వినండి. విన్నా కూడా మనకుండే దోషాలు తొలగి మంచి ఫలితం వస్తుంది, దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు సుందరకాండ ఉంది, సుందరకాండ చదివితే విజయం సాధిస్తారు, విన్నా కూడా విజయం సాధిస్తారు. మనం చదవాల్సిన పనులు విన్నా కూడా చాలు. కాబట్టి ఈ సంవత్సరం అంతా మీ అందరూ కూడా విశ్వావసనామ సంవత్సరం, ఆ రాజరాజేశ్వర అమ్మవారి అనుగ్రహం మీ అందరికి కలిగి, మీ అందరూ కూడా దోషాలను తెలిపి మీరందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని నేను శ్రీ రాజరాజేశ్వర అమ్మని కోరుకుంటున్నాను. శుభం. చెప్పినా కదా, చెప్పినా కాలేదా? చెప్పేస్తాను. అవునా, చెప్పేస్తాను. మిస్ అయినట్టు రైట్, చెప్తాను. మిస్ అయినట్టు ఏం పర్వాలేదు. అంటే 14 రూపాయలు ఆదాయం వస్తే 2 రూపాయలు ఖర్చు, 12 రూపాయలు మిగులుతుంది. కన్యరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. రాజపూజం 6, అవమానం 6, చాలా బాగుందండి. ఈ కన్యరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది ఈ సంవత్సరం. అంటే గురువు అంటే యోగాన్ని ఇచ్చాను. గురుబలం వస్తే వృత్తి వ్యాపారంలో అభివృద్ధి, పెళ్ళిళ్ళు కావడం కానీ, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ, ఇంతకుముందు ఆగిపోయిన పనులు జరగడం కానీ, ఇల్లు కట్టుకునే గృహయోగం కలుగుతుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా అభివృద్ధి అవుతుంది, రుణ విమోచన కలుగుతుందండి, అప్పులుంటే తీరిపోతాయి. రాజకీయ నాయకులు కూడా చాలా పురోభివృద్ధి ఉంటుంది. తర్వాత వీళ్ళు కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు. ఎవరు వీళ్ళంతా కూడా ఈ కన్యరాశి వాళ్ళు. తర్వాత కన్యరాశి వాళ్ళకి కొత్త కొత్త వ్యాపారాలు బిగించేస్తారండి ఈ సంవత్సరం అంతా కూడా. కొత్త ఉద్యోగాలు చేయడం కానీ, వ్యాపారాలు బిగించడం కానీ చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో కొంచెం చిన్న జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే కొంచెం రాహు ప్రభావం ఉంది. అనారోగ్య సమస్యలు వస్తే డేంజర్ ఏముండదు, చిన్న చిన్న ఆరోగ్య సమస్య కూడా దానికి పరిహారం ఏదైనా ఔషధాలు తీసుకుంటే, మాత్రలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు ఈ సంవత్సరము. తర్వాత కన్యరాశి వాళ్ళకి సంఘంలో మంచి పలుకుబడి పెరగడం, ఆదరణ పెరగడం అవన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ రాశి వాళ్ళ స్త్రీలకు కూడా చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళ కుటుంబంలో చాలా అభివృద్ధి చెందుతుంది, వీళ్ళ కుటుంబాలు స్థిరపడతారు. తర్వాత
స్థాన చలనం అంటే ఎవరైనా ఉద్యోగాల మార్పులు కోరుకుంటే కన్యరాశి వాళ్ళు ఆ మార్పులు వాళ్ళ ప్రమోషన్స్ రావడం కానీ ఉద్యోగస్తులు బదిలీలు కావడం కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతాయండి. తర్వాత వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఏదైనా కోర్టు కేసులు ఉంటే తెగిపోతాయి. కన్యరాశి వాళ్ళకి ఇంతకుముందు పనులన్నీ ఆగిపోయినట్టు జరుగుతాయి. కోర్టు కేసులు తెగి వీళ్ళు విజయం సాధిస్తారు. తర్వాత వృత్తి వ్యాపారాల్లో కూడా వీళ్ళు విజయం సాధిస్తారండి. కన్యరాశికి చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఆదాయం 14, వ్యయం 2, 12 రూపాయలు మిగులుతుంది. అప్పులు తిరిగిపోతాయి. శుభము. చూసినా మనం చెప్తాను, నేను టైం లేదు, చాలా చెప్పు, నేను పర్సనల్ చెప్తాను. సార్